యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి గల నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమం చూస్తున్న క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా పాత నిబంధన గ్రంథంలో మోషేకి ఒక విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. మోషే వంటి గొప్పవాడు ఎవరూ లేరు, మోషే వంటి నాయకుడు ఎవరు కూడా లేరు. మోషే నడిపించే విధానం చూసినా, మోషే తన ప్రజలు ఎన్ని నిందలు వేసినా ఓపిగ్గా దేవుని సన్నిధిలో కనిపెట్టే విధానం, మోషే వంటి వారు ఎవరు కూడా లేరండి. అంత ఓపిగ్గా అంతగా ప్రజలు నడిపించి దేవుని యొక్క మాటను జాగ్రత్తగా విని ఈరోజు ప్రపంచానికి 10 ఆజ్ఞలు తీసుకొచ్చింది కూడా మోషే. ఈరోజు ఎక్కడ చూడండి ఆ ఆజ్ఞలు ఉన్నాయి. అలాంటి మోషే తన ముగింపులో వచ్చినప్పుడు మరొకసారి చెప్తూ ఉంటాడు ఇజ్రాయేల్ ప్రజలకి, మనకి మన ఆత్మీయ జీవితానికి ఈ లేఖన భాగం ఉపయోగపడుతుంది ప్రియులారా. ద్వితీయోపదేశకాండం అంటాం, అంటే రెండోసారి మరొక మారు మోషే మనకి ఉపదేశం చేస్తున్నాడు. ఏమని ఉపదేశం చేస్తున్నాడంటే 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 29వ వచనంలో అంటాడు, మీరు మీ సంతానము మీ కుటుంబము క్షేమాభివృద్ధి ఉండులాగున ఆయన ఆజ్ఞలు గైకొనడానికి మీ మనసు ఉంటే మీకు మేలు అంటాడు. ఈరోజు ఒకసారి ఆలోచిద్దాము, మనము కూడా ఆయన ఆజ్ఞల కట్టలను పాటిస్తే అది మనకే మేలు, ఎవరికో కాదు. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మనసు ఉండినా వాళ్ళకి మేలు. చూడండి, మనకి ఆ మనసు ఉంటే మేలట. ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయనకు విధేయత చూపెట్టాలి, ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి, సేవకుడి మాటకు విధేయత చూపెట్టాలి, సంఘానికి నేను క్రమంగా వెళ్ళాలి, సంఘ పరిచర్యలో పాల్గొవాలి అనే మనస్సు నీకుంటే చాలు, నీకు అది మేలు. నీకు ఇంకంతకు మించేది ఇంకేం లేదు. మేలు అనేది ఏంటి అంటే నీ జీవితానికి కీడు రానవకంట ఉంచేదే మేలు. నీ కుటుంబంలోకి, నీ గృహంలోకి, నీ వ్యక్తిగత జీవితం కీడైన నువ్వు దరి చేరకంట మేలుకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడట. ఎప్పుడు నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన వాక్యానుసారంగా బ్రతకాలని మనస్సు నీకుంటే చాలు. నువ్వు చేసావలేదు, ఆ మనస్సు ఉండాలా. నేను దేవుని పని చేయాలి, దేవుని పనిలో పాల్గొవాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకాలి, ఈరోజు ఉదయాన్ని లెగిసి దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, నేను నా భర్తకు విధేయత చూపెట్టాలి, నేను నా భార్యను ప్రేమించాలి, నేను నా పిల్లలు ప్రభువుని సేవించాలి అనే మనస్సు నీకుంటే నీ కుటుంబానికి మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మేలుకరమైనది ఏంటి అంటే ఇదొక్కటే, ఇంకంతకు మించి ఇంకేం మేలండి. కీడు నీకు దరి చేరదు, ఏ యొక్క అపాయం నీ యొద్దకు రాదు, ఏ యొక్క దుష్టుడు నీ మీద దాడి చేయడు. ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయనకి చేరువుగా ఉండాలి, నేను నా భార్య, నేను నా కుటుంబము ప్రభువుకి ఇష్టానుసారంగా బ్రతకాలన్న మనసుంటే చాలట, అది నీకు మేలుని తీసుకొచ్చేస్తుంది, మేలుకరమైన జీవితాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు ఆ మేలును విడిచిపెట్టేస్తున్నాం. ఎంతసేపు మనం లోకాన్ని సంతోషపెట్టాలి, ఎంతసేపు కూడా కుటుంబాన్ని సంతోషపెట్టాలి, ఎంతసేపు కూడా ప్రజల్ని సంతోషపెట్టాలి, వీళ్ళందరినీ సంతోషపెడుతున్నాం, అందుకే కీడు దరి చేరుతుందేమో. కానీ ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించాలి, వాక్యానుసారంగా బ్రతకాలన్న మనసు నీకుంటే మేలు నీకు వస్తుంది, కీడు ఏమాత్రం కూడా దరి చేరదు. ఈరోజు ఈ మాటను నమ్ముదాం, ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టుకుందాం. ప్రభా, మాకు మనసుంది నీ వాక్యానుసారంగా బ్రతకాలని, నాకు నా కుటుంబానికి మనసుంది నీ ఆజ్ఞలు పాటించాలని, మాకు మనసుందయ్యా నీ సేవలో పాల్గొవాలని అన్ని మనసుని కానీ నిమగ్నం చేసుకోగలిగితే తప్పనిసరిగా నీకు మేలు కలుగుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని, మా తండ్రి, మా ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాలందరినీ కూడా నీ పనిలో పాల్గొవాలని, నీకు ఉపయోగపడే పాత్రగా ఉండాలని, నీ ఆజ్ఞలు పాటించాలని, ఏ కుటుంబాలకైతే మనసుందో ఆ కుటుంబాల్లో మేలు కలుగును గాక, ఆ కుటుంబాల్లో క్షేమం ఉండను గాక, ఆ కుటుంబాలని దీవించమని అడుగుచున్నాం. నీ దగ్గరికి వచ్చి వారిని ఎన్నడూ తృణీకరించమన్నందుకు నీ కృప, కనికరము, కటాక్షము వాళ్ళ మీద ఉంచి నడిపించు ప్రభా. నీ కృపలో ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకంగా స్టూడెంట్స్ని ఎత్తుపట్టుకుంటాం. ఎగ్జామ్కి వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణం దయచే, ఎగ్జామ్స్ రాసి తిరిగి క్షేమకరంగా ఇంటికి చేరులాగున సహాయం దయచేయమని అడుగుతాం. దీవించి ఆశీర్వదించమని, ఎడ్యుకేషన్ మీద నీ రక్తాన్ని ప్రోక్షించుకోండి, నీ జ్ఞానంతో ముందుకు వెళ్ళమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.